ఢిల్లీ హైకోర్టు జడ్జి గారు మనకు కేజ్రీవాల్ గారు ఆయనకు సంబంధించిన లిక్కర్ కేసులో సిబిఐ కోర్టు ఆయన నిర్దోషి అని చెప్పేసి సిబిఐ మీద కొన్ని ఆంక్షలు కొన్ని మన నెగిటివ్ కామెంట్స్ పాస్ చేయటం జరిగింది. సో దాని మీద సిబిఐ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే వెంటనే దాన్ని అడ్మిట్ చేసుకొని దాన్ని నిలుపుదల చేసిన జడ్జి గారు, ఓ లేడీ జడ్జి గారు, ఆమెతో మనకు మీరు ఈ కేసు నుంచి తప్పుకోండి, సో మీరుంటే న్యాయం జరగదు, మీరు సిబిఐకి కేసు పూర్తిగా పూర్వపరాలు చూడకుండానే మీరు వెంటనే దాన్ని స్టే ఇచ్చారు, మీరు ఆర్ఎస్ఎస్ అభిమాని, అందువల్ల మీరు దయచేసి తప్పుకుంటే కానీ నాకు న్యాయం జరగదని ఆయన ప్లీడ్ చేశారు. దానికి జస్టిస్ గారు ఆమె నేను ఒకరు తప్పుకోమంటే నేను తప్పుకోను, నేను న్యాయం కోసం నిలబడ్డాను జడ్జిని కాబట్టి నేను ఈ కేసు విచారించి తీరుతాను అన్నాడు. సో ఇక్కడ మనకు సుప్రీంకోర్టు ఇలాంటి వాటిలోనే గైడ్లైన్స్ కావాలి. సో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్లో కూడా ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించబడతారో అతను ఎవరి మీద అయితే అభియోగాలు మోపారో అతన్ని ముందు అడుగుతారు ఫస్ట్ డే, నేను ఈ కేసు ఎంక్వైరీ చేయటం మీకు సమ్మతమేనా అని. సో ఇతను నాకేం అభ్యంతరం లేదు సార్, మీరు కంటిన్యూ అవ్వండి అని అంటే ఇట్స్ ఓకే. లేదు సార్ మీరంటే నాకు నమ్మకం లేదు అంటే ఆయన వెంటనే తప్పుకుంటాడు. అది ప్రస్తుతం నడుస్తున్న ప్రొసీజర్. సో జడ్జి గారి మీద మీరు న్యాయం చేయరన్న నాకు భయం ఉంది, దయచేసి మీరు తప్పుకోండి అంటే ఆమె నేను తప్పుకోను అనంటం అనండి, అది న్యాయబద్ధం కాదు. సో ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు సో దీని మీద మనకు ఒక న్యాయ నిబద్ధత కలిగిన ఒక బెంచ్ని ఏర్పాటు చేసి, సో ఇందులో మన కేజ్రీవాల్ గారి అభ్యర్థన సబబా లేకపోతే జడ్జి గారి తీర్పు సబబా అనేది